హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ మరి అధికారం కోల్పోయాక ఒక కొత్త సినిమా స్టార్ట్ చేసిందని మనం చెప్పుకోవాలి. సార్, మనం చూస్తూ ఉన్నాం వైసీపీ నేతలు వివాహేతర సంబంధాలు లేదా అక్రమ సంబంధాలు అని చెప్పేసి ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవ్వడం వింటూనే ఉన్నాం. సార్, మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారు శాంతి గారు రిలేషన్షిప్ అని చెప్పి ఎంతో మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు కొత్తగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంకొక సంబంధం పెట్టుకున్నాడు, వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం అని చెప్పేసి వాళ్ళ భార్య వాణి మీడియాలో హల్చల్ చేయడం చూస్తున్నాం. సార్, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా గొడవ చేసింది. సో ఏం చెప్తారు ఈ ఎపిసోడ్లో, అసలు ఏం జరిగింది, మరి ఎవరిది తప్పు ఉందంటారు, మీరేం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నావు, నువ్వే పార్టీ? నేను ఏ పార్టీ కాదు సార్. ఏ పార్టీ కదా? వైసీపీ నేతలు అంటావేంటి? వైసీపీ నేతలు బయటపడ్డాయి కాబట్టి చెప్తున్నాను సార్. వాళ్ళని అట్లాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. దీనికోసం వైసీపీ నేతలను అందరినీ అనటానికి భావ్యం కాదు. కాబట్టి చెదురుమదురుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి వైసీపీ నేతలు అనేటటువంటి మూకుముడిగా మనం అలా చెప్పకూడదు. వాళ్ళలో కూడా మంచివాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని వర్గాల్లో అన్ని సమాజాల్లో ఉంటారు. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి కాన్స్టిట్యున్సీలో దువ్వాడ శ్రీనివాస్, నేను నౌపాడ దగ్గర పనిచేసేటప్పుడు నౌపాడ రైల్వే స్టేషన్ నుంచి టెక్కలికి చిన్న ట్రైన్ ఉండేది. అది చాలా బాగుంటుంది ఆ ట్రైను. అది నౌపాడ నుంచి పర్లాకెమిడి మీద నుంచి గుణపూరు వెళ్ళేటటువంటి, ఒరిస్సా వెళ్ళేటటువంటి ట్రైను. అట్లాంటి ట్రైనే ఇటు టెక్కలికి, నౌపాడ నుంచి టెక్కలికి వస్తుంది. అప్పుడు టెక్కలికి ప్రయాణం చేసేవాళ్ళం మేము ఈవినింగ్ సరదాగా. ఆ టెక్కల్లో ఇచ్చాపురం రామచంద్రం అని ఒక మంచి కథా రచయిత ఉండేవాడు. అతన్ని కలవటానికి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా టెక్కల్లో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వైఫ్ వాణి. సో వాళ్ళది పొలిటికల్ ఫ్యామిలీ అయితే మాధురి అనేటటువంటి ఆవిడ టెక్కల్లో ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టింది. డ్యాన్స్ టీచరు, చాలా బాగుంటుంది ఆవిడ. ఇప్పుడు డాన్స్ నేర్చుకున్న తర్వాత దానికి తగ్గట్టే కూడా బాడీ సౌష్ఠవం కూడా ఉంటుంది. షీ ఈజ్ గుడ్ లుకింగ్ ఆల్సో. ఆ విధంగా చాలామంది ఆడపిల్లలకి చాలామందికి డాన్స్ నేర్పి ఆవిడ మంచి స్కూల్, మంచి టీచర్ అనేటటువంటి పేరు సంపాదించుకుంది. తర్వాత ఆవిడకి ఫాలోవర్స్, ఇప్పుడు ఒక అమ్మాయి డాన్స్ నేర్చుకుందంటే వాళ్ళ తల్లి కూడా వస్తారు కదా. సో ఆడవాళ్ళ మధ్య ఆవిడకి మంచి ఫేమస్ అయింది. సో అప్పుడు ఈ వాణి అనేటటువంటి ఆవిడని ఇన్వైట్ చేసింది. మీకు మంచి పాపులారిటీ ఉంది, మీ వెనకతల చాలామంది స్త్రీ జనం ఉన్నారు, కాబట్టి మీరు కూడా మా పార్టీలోకి రండి అని వాణిని దువ్వాడ శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ఇన్వైట్ చేశారు పొలిటికల్గా. ఎందుకంటే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేటటువంటి వాళ్ళు ఆ పార్టీలో చేరితే ఆ ఓట్లన్నీ పడతాయి కదా. సో ఆ విధంగా ఇన్వైట్ చేయడం జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ భార్య వాణికి, ఈ మాధురికి, ఈ డాన్స్ టీచర్ మాధురికి వీళ్ళిద్దరికీ పడట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆయనేమో ఈవిడితో ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు. సో ఈవిడ గురించి పార్టీలోకి వచ్చిన తర్వాత మీటింగుల్లో ఆవిడ గురించి చాలా పొగిడింది. చాలా అద్భుతమైనటువంటి డాన్సరు, అది ఇదని పొగిడిన తర్వాత భర్తకి ఈవిడ దగ్గర అయ్యేసరికి ఆవిడకి అనుమానం వచ్చింది. జనరల్గా అనుమానం వచ్చింది, ఆవిడకి అనుమానం వచ్చింది. తర్వాత మాధురి హస్బెండ్కి కూడా అనుమానం వచ్చింది. మాధురి హస్బెండ్ ఈవిడ్ని వదిలేసేటటువంటి పరిస్థితి అయిపోయింది. ఆవిడేమో 3 ఆడపిల్లల తల్లి. సో ఈ దువ్వాడ శ్రీనివాసరావు ఈవిడే చెప్తుంది, శ్రీనివాస్ గారు నేను కలిసి తిరుగుతున్నాము, 2 సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉంది అని అంటుంది. ఈ అనుబంధం ఏమిటి అని ప్రెస్ వాళ్ళు గుచ్చి అడిగితే ఏంటంటే, మీకు ఫ్రెండ్స్ ఉండరా, హీఈస్ ఎ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ అని చెప్తా ఉంది ఆవిడ. చక్కగా షేక్స్పియర్ ఇంగ్లీష్ కొటేషన్స్ చెప్తా ఉంది. మీకు ఫ్రెండ్స్ ఉండరా, నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా, అది ఇదని చెప్తుంది. ఫ్రెండ్షిప్ ఉండొచ్చండి, ఏమో మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందేమో అని అనుమానంగా ఉంది అనేసరికి నవ్వింది. సో
ఆ ప్రేమ అనేటటువంటి మాటకి ఆవిడ కొంచెం స్పందించిందని చెప్పుకోవాలి. ఆ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది అది. సో ఇప్పుడు ఏమైంది, దువ్వాడ శ్రీనివాసరావు గారితో నేను ఫ్రెండ్షిప్లో ఉన్నాను, అది పొలిటికల్ ఫ్రెండ్షిప్. ఆయన 60 ఏళ్ళ ఆయన, నేనేమో నేను చిన్న వయసు దాన్ని. సో నా అందం చూసి, నా యాక్టివిటీ చూసి ఆవిడేమో వాణి గారేమో నా మీద అవాకులు చెప్పి ప్రెస్ మీట్లో నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పి ఈవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఓకే. అయితే ఈవిడ చెప్పే దాంట్లో ప్రెస్ వాళ్ళు మా ఇద్దరం కలిసి తిరుగుతున్నామండి, టెంపుల్స్కి కూడా వెళ్ళాము, ఇప్పుడు నాకు భర్త లేడు, నాకు దూరం అయిపోయాడు, సో ఇప్పుడు నేను ఎవరితో ఉండాలి అని అంటది. ఇప్పుడు భర్త దూరం అయిపోతే మరొక భర్తను కోరుకున్నట్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే నాకు 3 ఆడపిల్లలు, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని, అప్పుడు నాకు ఒక మగతోడు కావాలి కదా. సో ఆ తోడు ఆయన నాకు సపోర్ట్ ఇచ్చాడు, ఫ్యామిలీ సపోర్టు, ఫ్రెండ్లీ సపోర్టు, అది ఇదే అని అంటుంది. బట్ అక్కడ టెక్కల్లో జనాలు అందరికీ తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ సంబంధం ఉందనేటటువంటి విషయం అది తెలిసింది. సో ఇది తెలిసేసరికి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టుకొని మా ఫ్రెండ్ ఆయన నాకు ఒక సపోర్టు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఆయన రాజకీయంలో వాళ్ళకి హెల్ప్ చేశాను, క్యాన్వాస్ చేశాను, అది ఇదని చెప్తా ఉంది. సో ఫైనల్గా ఏంటంటే వాళ్ళు మీరు మరి మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగాడు. చేసుకుంటే తప్పేంటండి, ఇప్పుడు నా భర్త నాకు దూరం అయ్యాడు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, మరి నాకు ఒక సపోర్ట్ కావాలి కదా, ఒక మగతోడు కావాలి కదా. మీరు ఇటువంటి పరిస్థితులు ఉంటే మీరు కోరుకోరా అని ప్రెస్ వాళ్ళని అడుగుతుంది. మీరే చెప్పండి, న్యాయం చెప్పండి అని. న్యాయం చెప్పడానికి మేము కాదు, ఇది కోర్టులో తేలాల్సినటువంటి విషయం. అయితే మీరు కోర్టులో కంప్లైంట్ ఇచ్చుకోండి, ఇలాగ వాణి నన్ను బదనాం చేస్తుంది అనేటటువంటి కంప్లైంట్ ఇచ్చుకోండి, అది ఇదని చెప్తుంది. అయితే మా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం, గుళ్ళకి వెళ్ళాం, కలిసి తిరుగుతున్నాం, ఆయన ఇంటికి నేను వెళ్తున్నాను, ఆయన కూడా నన్ను చక్కగా పలకరిస్తున్నాడు. మాట్లాడితే ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంటుంది. అందులోనే అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఇల్లీగల్ సంపర్కం ఏమన్నా మీ మధ్య ఉందా అని అడిగితే ఇల్లీగల్ అన్నమాకండి అంటుంది. అది ఇల్లీగల్ కాకపోతే ఇంకేమవుతుంది? సో భర్త ఎందుకు దూరం అవుతాడు? ఈవిడ బాగా ఉంటే భర్తకి తెలుస్తుంది కదా భార్య ఎటువంటిదో. అట్టేటప్పుడు ఈవిడికి దూరంగా ఎందుకు వెళ్ళిపోతాడు? అక్కడ అనుమానం వచ్చింది, భర్తకి అనుమానం వచ్చింది, దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు వైఫ్ వాడికి అనుమానం వచ్చింది. సో వాళ్ళిద్దరూ కలిసి తిరిగేటటువంటి పరిస్థితులు జనాలంతా చూస్తున్నారు. అయితే ఈవిడ చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా, మీ మీద నింద ఎందుకు వచ్చిందనంటే, ఏమో వాళ్ళందరికన్నా నేను అందంగా ఉన్నానని నా మీద అపోహలు పెట్టింది ఆవిడ అని చెప్తా ఉంది ఆవిడ. అయితే జరిగిన విషయం కప్పిపుచ్చడానికి ఆవిడ ఏదో చెప్తుంది, చాలా తెలివైంది, డాన్స్ నేర్చుకున్నది, డాన్స్ స్కూల్ నడుపుతున్నది, ఎంతోమందికి పిల్లలకి డాన్స్ చెప్పింది, చాలా చక్కగా సమర్థించుకుంటుంది. సో మరి ఈ ఆటలో, ఈ గేమ్లో, ఈ ట్రయాంగిల్ గేమ్లో దువ్వాడ శ్రీనివాసరావు అతని వాగ్మూలం ఏమీ లేదు. సో ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశం అయింది. ఓకే, ఒక స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు సార్, అంటే దీని వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఇంత రచ్చ చేసేలా చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని చంపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అరవడం అయితే మీడియాలో వచ్చింది సార్. ఎవరన్నది? మన దువ్వాడ శ్రీనివాస్ సార్. దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ ఇంత హైలైట్ చేస్తుంది, దీన్ని ఆమె వెనుకుంది, ఇంత ఫోకస్ చేస్తుంది, ఆ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రతిదానికి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అంటగడతారు. ఇప్పుడు ఏంటంటే 2 పార్టీలు వేడివేడిగా ఉన్నాయి, ఈ మధ్యనే ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఏదొచ్చినా సరే దానికి పార్టీకి అంటగడతారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పత్తిత్ అని చెప్పలేము, మాధురి పత్తిత్ అని చెప్పలేము. అక్కడ ఏంటంటే వాణి మరి తన భర్త మరొకటితో వెళుతున్నాడంటే వాణి ఆ ఆర్గ్యుమెంటు రిలయబుల్గా ఉంది. సో ప్రతిదానికి పొలిటికలరు అద్దలేము, ఎందుకంటే పాలిటిక్స్ ఇంకా వేడి చల్లారలేదు కాబట్టి ఆ విధంగా అంటారు. ఇప్పుడు
ఇలా జరిగిందనుకో, ఇది వైసీపీ ఎమ్మెల్సీ కాబట్టి ఆయన ఏదన్నా వస్తే పొగొచ్చింది కాబట్టి నిప్పుంది అక్కడ అని అంటారు. సో అది మామూలే. అసలు ఇష్యూ ఏంటంటే పొలిటికల్గా కాదు, ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయం మరి మీరు పెళ్లి చేసుకుంటారా ఆయన్ని ఫ్యూచర్లో అంటే, మరి నాకు భర్త దూరం అయిపోయాడు, ఆయన డైవర్స్ తీసుకోలేదు, నేను డైవర్స్ తీసుకోలేదు, చేసుకుంటే తప్పేంటండి అంటుంది. అంటే ఆవిడికి లోపల ఆ మోటివ్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతూ ఉంది అనేటటువంటిది విషయం కనిపిస్తూ ఉంది. సో ఇది చూడాలి, దీన్ని పరిణామాలు ఎలాగుంటాయో. అసలు సోషల్ మీడియాకి ఇటువంటి టాపిక్ ఎప్పుడు దొరుకుద్దా అనేది చూస్తూ ఉంటారు. సో లెట్ us see what is going to happen. అంతే సార్. మీడియా అంటే టీడీపీ మీడియా కూడా ట్వీట్ చేసింది దీనిపైన. వైసీపీలో చూడండి ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అల్లరి ముఖాలు అతను అంటే ఒక వీడియో వైరల్ అయింది, కర్ర తీసుకొని పైకి వెళ్ళడం అతని భార్య మీదకి. ఇట్లాంటి రౌడీలు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, అయినా కూడా వైఎస్ జగన్ ఇంకా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ముందు వీళ్ళపైన శ్రద్ధ చూపెట్టాలన్నట్టుగా ట్వీట్ చేశారు సార్. మరి దానిపైన మీ ఒపీనియన్స్? అదే ఇందాక చెప్పాను కదా నేను. ఇప్పుడు 1-2 సంఘటనలు జరిగినంత మాత్రాన వాళ్ళందరినీ అనుకోవటం పద్ధతి కాదు. ఇప్పుడు ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు. సో ఇప్పుడు పొలిటికల్ కలర్ ఇస్తున్నారు. ఏదన్నా దొరికిందనుకో, అదిగో పూలంటే ఇదిగో తోకంటారు. తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా హుషారుగా ఉన్నారు. ఎక్కడన్నా ఏదన్నా ఆధారం దొరికితే హైలైట్ చేస్తారు. సో ఇప్పుడు మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది అంటే మీడియా బాగా డెవలప్ అయిపోయింది. దేర్ ఆర్ సో మెనీ టీవీ ఛానల్స్, ఈ సోషల్ మీడియా ఛానల్స్ బాగా పెరిగిపోయిన తర్వాత అసలు ఇంతకుముందు బుక్ రీడింగ్ ఉండేది, పేపర్ రీడింగ్ ఉండేది. ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదవట్లేదు, పేపర్లు ఎవరు చదవట్లేదు. ప్రతి వాళ్ళు రోజుకు 5-6 గంటలు సెల్ల మీద బతుకుతున్నారు. అవును, ఈవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా. నిద్ర రాకపోతే ఆ సెల్ల చూసుకోని నిద్రపోతారు. మళ్ళీ మధ్యలో మెలకు వస్తే మళ్ళీ మధ్యలో సెల్ల చూపిస్తారు. కాబట్టి ఏంటంటే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ హ్యాస్ బికమ్ ఏ వెరీ బిగ్ పార్ట్ ఇన్ లైఫ్. ఆ యూట్యూబ్ వచ్చిన తర్వాత మన అమరావతికి యూట్యూబ్ సీఈఓ ఆయనతో కూడా మాట్లాడారంట మన చంద్రబాబు నాయుడు గారు. సో అక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ చేయాలి కదా. యూట్యూబ్ వచ్చిన తర్వాత సో మొత్తం యూట్యూబ్కి అతుక్కుపోయారు జనాలంతా. సో మళ్ళీ యూత్ అయితే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 5-6 గంటలు దాని మీద ఒక సర్వే, ఒక 5-6 గంటలు సెల్ చూస్తూ ఉన్నారట. అరే నడుస్తూ కూడా సెల్ చూసుకుంటూ వెళ్తున్నారు ఇయర్ ఫోన్ పెట్టుకుని. కాబట్టి మీడియా బాగా పెరిగిపోయింది. సో ఇటువంటి టాపిక్స్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఇటువంటిది ఏదన్నా జరిగితే దానికి రెడీగా పొలిటికల్ కలర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కార్యకర్తలు. అంటే ఇటువంటివి సార్ వాళ్ళ పొలిటికల్ కెరీర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? అంతకుముందు మనం చూసాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు ఒక ఆడియో వైరల్ అయింది, 1-1.5 అని చెప్పేసి దాన్ని బాగా ట్రోల్ కూడా చేస్తారు. ఆ తర్వాత గోరెడ్ల మాధవ్ గారిది ఒక నగ్నంగా ఉన్న ఆ వీడియో కాల్ వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు మన విజయసాయి రెడ్డి గారిది, ఇప్పుడు చూస్తే దుర్వాడ శ్రీనివాస్ గారిది. అంటే ఇటువంటివి ఇన్స్టెంట్లు వీళ్ళపైన బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పొలిటికల్ కెరీర్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? పార్టీకి ఏమన్నా ఉంటుందంట సార్ నష్టం? ఏమేమి ఉండదయ్యా, ఏమీ ఉండదు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు వచ్చాడు, అప్పుడు విజయసాయి రెడ్డి వచ్చాడు. ఇప్పుడు దువ్వాడ రెడ్డి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిని మర్చిపోతారు. అవును, తర్వాత ఈ దువ్వాడ శ్రీనివాసరావుని మర్చిపోవటానికి కూడా ఇంకేదన్నా మరొకటి వస్తే ఇది మర్చిపోతారు. పొలిటీషియన్స్ ఆర్ లివింగ్ ఆన్ ప్రజల ఏంటంటే ఏమంటామంటే ప్రజల మరుపు మీద పొలిటీషియన్స్ బతుకుతున్నారు. ఇప్పుడు ఇవాళ ఏమొచ్చిందో ఇవాళే చూస్తాం, నిన్న జరిగింది మర్చిపోతాం. సో కాబట్టి ఇవన్నీ మామూలుగా. తర్వాత సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఇంత ఉంటే అంత చూపిస్తారనేటువంటిది కూడా ప్రజలకు అర్థమైపోయింది.
తర్వాత క్యాప్షన్ అద్భుతంగా ఉంటుంది, మ్యాటర్ ఏమి ఉండదు అక్కడ. సో ఆ వ్యూవర్షిప్ పెంచుకోవటానికి, ఆ వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడానికి అద్భుతమైన క్యాప్షన్స్ పెడతారు. ఏదో సహజీవనం అంటారు, ఏదో సెక్స్ అంటారు, ఏదో నూడ్ అంటారు. ప్రజలు ఈ చెవిని విని ఈ చెవిని వదిలేస్తారే, అలాగే ప్రజలు కూడా అలవాటు పడిపోయారు మీడియాకి. వీటి ఇంపాక్ట్ ఏమి ఉండదు పాలిటిక్స్ మీద. ఎవ్వడూ పత్తిత్తు కాదు. ఎవ్వడికి ఉండేటటువంటి ప్రతి మనిషికి నవరంధ్రాలు ఉంటాయి. ఆ నవరంధ్రంలో ఇది 10వ రంధ్రము, 11వ రంధ్రము, 12వ రంధ్రం అయిపోతూ ఉంటాయి. సో వీటి ఇంపాక్ట్ పొలిటికల్ మీద ఉంటాయి అనుకోవటం సరికాదు. ఓకే సార్.